తెలంగాణ మాట్లాడుతూ ఉన్నాను. ఈవీఎంలు మేనేజ్ చేయడం ఏంటండి లక్ష్మణరావు గారు? ఈవీఎంలు మేనేజ్ చేశారు కదా, వేసిన ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి, వీవీప్యాట్లో వచ్చిన వీవీప్యాట్ ఇవన్నీ లెక్కెట్టుందంటే ఈసీ ఎక్కడ సమాధానం చెప్పరా? 108 రోజులకి ఫామ్ 20 అప్లోడ్ చేయడం ఏంటంటే మిగతా రాష్ట్రాలకి 1 రోజు 2 రోజులకి అప్లోడ్ చేసినటువంటి ఈసీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 108 రోజులు పట్టిందంటే అర్థమవుతుంది కదా ఎంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఎంత కుమ్మక్కై ఎన్టీఏ కూటమి ఆడిన గేమ్ అనేది రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. ఏ నియోజకవర్గం, ఏ గ్రామం, ఏ ప్రాంతం, ఒక ట్రైన్, ఆటో, బస్సు ఏదెక్కినా ప్రజలందరూ మా ఓట్లు ఏమైనాయి, జగన్మోహన్ రెడ్డి గారికి వేసాం, వైఎస్ఆర్ పార్టీకి వేసినాం, మా ఓట్లు ఏమైనా సరే అని తిరిగి ప్రశ్నించే స్థితిలో ప్రజలు ఉన్నారంటే అర్థమవుతుంది సార్ ఏం క్యాంపెయినింగ్ జరిగిందనేది. ఒకటే లక్ష్మణరావు గారు ఒకటే చెప్తాను, వీళ్ళ అవినీతికి మన 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మేము ఉంచితే బ్లాక్ లో అమ్ముకున్నారు. 100 నియోజకవర్గాల పైనే ఒక్కొక్క నియోజకవర్గంలో 30 నుంచి 40 వేల రూపాయలు ఉంది. 30 నియోజకవర్గాల్లో 55,000 ఉంటే మరొక 25 నియోజకవర్గాల్లో వచ్చేసరికి దాదాపుగా 50 నుంచి 60 వేలు వీళ్ళు పట్టుతా ఉన్నారు. ఏది ఉచిత ఇసుక అని చెప్పి రేట్లు తగా మన చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీకు ఫ్యాక్టరీ ఉందా, వెళ్ళి మీరు తెచ్చుకోండి ఫ్రీగా, మీకు ఎద్దుల బండి ఉందా తెచ్చుకోండి ఫ్రీగా. ఎద్దుల బండి ట్రాక్టర్ వేసుకుని వెళ్తే ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కర్రలు మెత్తలతో కొడుతూ ఉన్నారండి. ఎవరైనా వ్యక్తి తీసుకుతామేదని బయటికి స్టేట్మెంట్ ఒకటి వాళ్ళ నాయకులు తీసుకున్నటువంటి ట్యాక్సీ ఒకటి కనబడతా ఉంది. మద్యపాన విషయం తీసుకొచ్చారు. ఏంటో ఈ మద్యపానం అంటే నారావారి నాటు సరుకు అనేది తయారవుతా ఉంది. నారావారి నాటు సరుకు ఏంటంటే 99 రూపాయలకే నారావారి నాటు సరుకు. నారావారి కొత్తగా పేరు పెట్టారా మీరు? కొత్తగా పేరు పెట్టారా నారావారి నాటు సరుకు అని ఏమైనా అమ్ముతున్నారా బయట? మీరు పేరు పెట్టారా? నారావారి నాటు సరుకునే 99 రూపాయలకి తీసుకొచ్చారండి. లోకల్ బ్రాండ్స్ ఇవి ఏవైతే 20 డిజిటలైర్స్ ఉన్నాయో ఆ 20 డిజిటలైర్లు అన్ని కూడా 14 టీడీపీకి సంబంధించినవే. లెక్క తీయండి. టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు కానీ, ఎస్పీ చౌదరి గారు కానీ, రెడ్డి గారు కానీ, వీళ్ళన్నీ కూడా 14 డిస్టిలరీస్ అవన్నీ మందు తయారు చేసే కంపెనీలన్నీ కూడా టీడీపీకి సంబంధించినవే. గతంలో 20 ఇంట్లో వీళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అక్కడి నుంచే కమిషన్ రూపంలో ఏవైతే మరి స్పిరిట్, ఇథైనాలు, ఆల్కహాల్ ఎక్కువగా మిక్స్ చేసి 99 రూపాయలకి ఇస్తామంటే అయ్యా మీ గుండె పాడైపోయిందా, మాకు సంబంధం లేదు. మీ ఎవరు తప్పిందా, మాకు సంబంధం లేదు. మీ మైండ్ తప్పిందా, మాకు సంబంధం లేదు. మీ 4 రోజుల్లో చచ్చిపోతే మాకు సంబంధం లేదని వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు చెప్తారు. ఎందుకంటే 150, 200, 250కి నాణ్యమైన మద్యం రాదన్నటువంటి ప్రసారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు 99 రూపాయలకి ఏ నాణ్యమైన మద్యం వస్తుంది సార్? నాటు సారేనా? బ్యాటరీలు కడిగేసి, తాటి బెల్లం కడిగేసి, వాచేసి, కొండల్లో కోయిల్లో తయారు చేసినటువంటి వచ్చినటువంటి నాటు సరుకు, నాణ్యమైన నాటు సరుకు అనేది 20 రూపాయలకు 30 రూపాయలకు అంత నాటు సరుకు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒకటే పెట్టుకున్నారండి కక్ష. అయ్యో జనాలందరూ రోజు రోజు పెరిగిపోతూ ఉన్నారు. జన నియంత్రణ చేయాలంటే అసలు మీరు కుటుంబ నియంత్రణ చేయాలంటే ఎవరు వినట్లేదు. మందు పోయించి జనాల్ని మనం తగ్గించే కార్యక్రమం చేద్దామని ఇలాక ప్రతిష్ట చేసినట్టున్నారు. పాపం ఆడపిల్లలు మా యొక్క ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో వాళ్ళ యొక్క తాళిని తగేసే కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కార్యక్రమం కనబడతాం. నిశ్చిత లక్ష్మీరావు గారు గుర్తు పడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనశ్రావణంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రూమ్ పర్మిట్ ఇచ్చి యొక్క వైన్ షాపులు ఓపెన్ చేస్తారంటే ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు కూడా రూమ్ పర్మిట్ ఇవ్వాలా. రూమ్ పర్మిట్ 5 లక్షలు అంటే ఒక రూమ్ పర్మిట్ ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? 500 మంది ఉంటే 5 లక్షలు, 1,100 మంది ఉంటే 10 లక్షలు, 2,000 మంది ఉంటే 20 లక్షలు అని ఈ యొక్క బెల్ట్ షాపులకి మేము మద్యానికి సంబంధించింది కానీ ఎవరైనా ప్రాబ్లం ఏదన్నా ఉంటే కంపల్సరీ అరికడతాము. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మద్యం మధ్యలో ఎవరైనా ఏమన్నా చేసినా లేదంటే గంజాయికి సంబంధించి ఎవరైనా చేసినా ఉపేక్షించేది లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా. లక్ష్మీనాథ్ గారు నిన్ననే ఎప్పుడైతే ఓపెన్ చేశారో 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేసినటువంటి
వైన్ షాప్ లో 10 రూపాయల ఎంఆర్పీ రేటు మీద 10 రూపాయలకి ఎక్కువ అమ్మారండి. దాని మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా? మీరు ఎంఆర్పీ రేట్లకు అమ్ముతానన్నారు కదా, 10 రూపాయలు ఎక్కువగా అమ్మితే ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలా? షాపు నాది, నా ఇష్టం, నువ్వెవడరా అది కాదు, మండలం ఎవడరా ఆపేది అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తా ఉన్నారు. మిమ్మల్ని ఎవరండి జనాలు ఆపుతారు, కంగారు లేదు. మరొక 2 నెలలు అయితే జనాలు పిలిటి పట్టుకుని షాపు నుంచి బయటకు లాగి రైట్ సార్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ లక్ష్మణ్ రావు గారు జనాలు ఆపుతారు మిమ్మల్ని. ఓకే ఓకే అలాగే రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మనతో. ఎస్ మళ్ళీ వస్తాం, షార్ట్ టైం లో వస్తాం, షార్ట్ టైం లో. నియోజకవర్గం కుప్పంలో ఈ రోజున 2000 కిలోల గంజాయి దొరికింది సార్. కుప్పంలో మీ యొక్క నియోజకవర్గంలో తయారు చేసి మీ నియోజకవర్గంలో పండించి ఆ పండించినటువంటి గంజాయి కేరళ, కర్ణాటక, బెంగాల్ అటువైపు రాష్ట్రాలకి పంపిస్తుంటే ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు? రైట్ లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, మనతో ఆయనతో మాట్లాడతాం.